హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈట్ అండ్ ట్రావెల్. ఈరోజు మనం క్రిస్పీ కార్న్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం 2 స్వీట్ కార్న్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్స్ని చాక్తో మొత్తం ఈ కార్న్స్ అన్నీ నీట్గా కట్ చేసేసుకుందాం. ఇలా చూసారా, ఇట్లా అన్ని విడివిడిగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్లో నీళ్ళు తీసుకుని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇవి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వీటి తీసుకున్న స్వీట్ కార్న్స్ని వేసేసి బాయిల్ చేసేసుకుందాం. అంతలోకి మనం స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం. నేను చిన్నదే తీసుకున్నాను, కొంచెమే కాబట్టి. సరే, బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇలా బాయిల్ అయిన వాటిని అంతటిని ఒక బౌల్లో తీసుకుందాం. ఇలా వాటర్ లేకుండా మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారుగా, 4 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకుని నేను బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇలా వేడెక్కిన ఆయిల్లో మనం మిక్స్ చేసుకున్న కార్న్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇట్లా ఫ్రై అయిన వాటిలన్నింటినీ ఒక బౌల్లో తీసుకుందాము. చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో కొంచెం సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా చాట్ మసాలా ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుని ఉంచుకుందాము. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్స్ అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకునే మసాలాని దానిపైన చల్లుకుని వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. అంతే, క్రిస్పీ కార్న్ రెడీ. ఇప్పుడు మనం దీన్ని కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఆనియన్స్ ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే ఎమ్మీ రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. మీ అందరికి బాగా నచ్చింది.